ఏపీలో ఎన్నికలు దగ్గర పడే కొద్దీ వైసీపీ బరితెగిస్తోంది. ఎన్నికల్లో ఓటమి ఖాయమన్న భయంతో అడ్డదారులు తొక్కుతోంది. దళితులపై భువనేశ్వరి మండిపడ్డారంటూ ఫేక్ ఆడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు వైసీపీ నేతలు. అందుకే ఏబిఎన్ ఛానల్ పేరును దానికి వాడుకుంటున్నారు. దమ్మున్న ఛానల్ అయిన ఏబిఎన్ పేరుతో ఫేక్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారు వైసీపీ నేతలు. ఏబిఎన్ పేరుతో ఫేక్ యూట్యూబ్ ఛానల్ నడిపిస్తూ అందులో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఇక నారా భువనేశ్వరిపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని లోకేష్ ఖండించారు. ఎక్స్ వేదికగా ఈ అంశంపై లోకేష్ స్పందించారు. సొంత చెల్లి కట్టుకున్న చీరపై కామెంట్ చేసిన సీఎం వైఎస్ జగన్, నా తల్లిని వదులుతాడా, ఇంకెంతకాలం ఈ ఫేక్ ఎడిట్స్ తో బతుకుతావు జగన్ అంటూ నారా లోకేష్ సూటిగా ప్రశ్నించారు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడే కొద్దీ వైసీపీ బరితెగిస్తుంది. ఎన్నికల్లో ఓటమి ఖాయమన్న భయంతో అడ్డదారులు తొక్కుతుంది. దళితులపై భువనేశ్వరి మండిపడ్డారంటూ ఫేక్ ఆడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు వైసీపీ నేతలు. అందుకే ఏబిఎన్ ఛానల్ పేరును దీనికోసం వాళ్ళు వాడుకుంటున్నారు. దమ్మున్న ఛానల్ అయిన ఏబిఎన్ పేరుతో ఫేక్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారు వైసీపీ నేతలు. ఇక ఏబిఎన్ పేరుతో ఫేక్ యూట్యూబ్ ఛానల్ నడిపిస్తూ అందులో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడే కొద్దీ వైసీపీ బరితెగిస్తుంది. ఎన్నికల్లో ఓటమి ఖాయమన్న భయంతో అడ్డదారులు తొక్కుతోంది వైసీపీ. దళితులపై భువనేశ్వరి మండిపడ్డారంటూ ఫేక్ ఆడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు వైసీపీ నేతలు. అందుకు ఏబిఎన్ ఛానల్ పేరును వాడుకుంటున్నారు. దమ్మున్న ఛానల్ అయిన ఏబిఎన్ పేరుతో ఫేక్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారు వైసీపీ నేతలు. ఏబిఎన్ పేరుతో ఫేక్ యూట్యూబ్ ఛానల్ నడిపిస్తూ అందులో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఇక నారా భువనేశ్వరిపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని లోకేష్ ఖండించారు. ఎక్స్ వేదికగా ఈ అంశంపై లోకేష్ స్పందించారు. సొంత చెల్లి కట్టుకున్న చీరపై కామెంట్ చేసిన సీఎం వైఎస్ జగన్, నా తల్లిని వదులుతాడా, ఇంకెంతకాలం ఈ ఫేక్ ఎడిట్స్ తో బతుకుతావు జగన్ అంటూ నారా లోకేష్ సూటిగా ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, చెప్పండి, అంటే ఓటమి తప్పదన్న భయంతో వైసీపీ ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. ఫేక్ ఆడియోను వైసీపీ వైరల్ చేస్తుంది, అది కూడా ఏబిఎన్ పేరుతో. అప్డేట్స్ ఏంటి రామారావు? లక్ష్మీ దుర్గా ఫేక్ గ్యాంగ్, ఫేక్ బ్యాచ్, పేటిఎం బ్యాచ్ అంతా కూడా ఫేక్ ట్వీట్లకి, ఫేక్ ఆడియోలు, ఫేక్ విజువల్స్ కి కూడా బరితెగిస్తోంది. ఈ బరితెగింపు ఎంతవరకు వెళ్ళింది అని అంటే, చివరికి రాజకీయాలతో సంబంధం లేని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆడియోను కూడా డీప్ ఫేక్ సృష్టించి వాటిని సోషల్ మీడియాలో వదలటం, పైగా ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు వాళ్ళందరిలో కూడా క్రెడిబిలిటీ ఉన్న ఛానల్ గా, దమ్మున్న ఛానల్ గా పేరుగాంచిన ఏబిఎన్ పేరుతో ఈ ఫేక్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి దాంట్లో దీన్ని సర్క్యులేట్ చేయటం కూడా ఫేక్ గ్యాంగ్ బరితెగించింది. దీంతో పాటు ఈ గతంలో కూడా ఏబిఎన్ పేరుతో అనేక ఫేక్ పోస్టులను కూడా క్రియేట్ చేసింది. దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు కూడా ఆమె అనని మాటలు అన్నట్టుగా ఏబిఎన్ బ్రేకింగులతో, ప్లేట్స్ తో కూడా యూట్యూబ్ లో గానీ సోషల్ మీడియాలో గానీ విస్తృతంగా ప్రచారం వైరల్ చేసింది. అదే విధంగా ఆ తర్వాత కూడా మరికొంతమంది నేతలు మాట్లాడినట్టుగా కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కడప లోక్సభ స్థానానికి సంబంధించి ఆయన ఆదేశాలు ఇచ్చినట్టుగా పేర్కొన్న అంశాలను కూడా ఏబిఎన్ పేరుతో కూడా విస్తృతంగా వైరల్ చేసే ప్రయత్నం చేశారు. అయితే వీళ్ళందరిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటున్న ఫేక్ గ్యాంగ్ కి ఇంకా కూడా బుద్ధి రావడం లేదు అనేది అందరూ కూడా సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఈ రోజు ప్రధానంగా భువనేశ్వరి దళితులను కించపరిచారు అని చెప్పి ఏదైతే డీప్ ఫేక్ వీడియో సృష్టించారో దానికి సంబంధించి
ఆమె తనయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. సొంత చెల్లెలు కట్టుకున్న చీర గురించి పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడిన వ్యక్తి అధినేతగా ఉండే పార్టీలో ఇక తన తల్లిని గురించి కూడా వదులుతారా అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడమే కాకుండా ఇంకా ఎన్నో రోజులు లేదు ఇటువంటి బరితెగింపుకి, త్వరలోనే దీనికి ముగింపు పలకబోతున్నాము అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంటే తెలుగుదేశం పార్టీ కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఖండించడమే కాకుండా ఇటువంటి ఎవరైతే ఈ ఫేక్ వీడియోల్ని వీటిల్ని ప్రచారం చేస్తున్నారు వీళ్ళందరిపై కూడా చర్యలు తీసుకుంటాము అని చెప్పి తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పటికే ప్రకటించింది. అదేవిధంగా సోషల్ మీడియాలో కానీ లేకపోతే యూట్యూబ్ లో కానీ అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు వాళ్ళలో కానీ ఏబిఎన్ ఛానల్ కు క్రెడిబిలిటీతో పాటు దమ్మున్న ఛానల్ గా పేరుగాంచింది. అందువలన దమ్మున్న ఛానల్ గా పేరుగాంచిన ఏబిఎన్ పేరిట ఈ ఫేక్ వీడియోలన్నింటినీ కూడా సృష్టించి ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ ని సృష్టించి వీళ్ళు అందరూ కూడా ఇటువంటివి అన్ని సర్క్యులేట్ చేస్తున్నారు అని చెప్పి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యం గుర్తించింది. వీరిపై కూడా క్రిమినల్ చర్యలకు తీసుకునేందుకు ఎట్టి పరిస్థితుల్లో వెనకాడబోమని, త్వరలోనే వాళ్ళు దీనికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ అంతా కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది అని కూడా ఆంధ్రజ్యోతి యాజమాన్యం హెచ్చరించింది. దీనిపై క్రిమినల్ చర్యలతో పాటు న్యాయపరమైన చర్యలకు కూడా వెనకాడేది లేదు అని చెప్పి త్వరలోనే ఎవరైతే ఇటువంటి వాటిలన్నింటినీ కూడా ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరిపై కూడా వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆంధ్రజ్యోతి యాజమాన్యం హెచ్చరించింది. గతంలో ఎవరైతే పురంధేశ్వర్ గాని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గాని, ఇప్పుడు భువనేశ్వరి మేడం పేరుతో వస్తున్న ఏవైతే ఫేక్ వీడియోలు ఉన్నాయో వీటన్నిటికి సృష్టించి సోషల్ మీడియాలో వదిలిన వాళ్ళందరికీ కూడా త్వరలోనే శిక్ష తప్పదు అని కూడా అటు తెలుగుదేశంతో పాటు ఇటు ఆంధ్రజ్యోతి యాజమాన్యం, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యం కూడా స్పష్టంగా హెచ్చరించింది. లక్ష్మీధర్.